హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకు కిరాయి వచ్చింది. అది ఎక్కడికంటే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి. మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు కస్టమర్స్ ఎక్కించుకోవడానికి వెళ్తున్నాం. చూద్దాం అక్కడికి అయినాక ఎట్లా అవుతుంది ఏందనేది. ఇప్పటికైతే ఒక 3-4 టైమ్స్ వెళ్ళినా, చూడాలి ఎట్లా ఏంది అనేది. ఇప్పుడు వాళ్ళది ట్రిప్ అనేది 2 days అంటున్నాం. మరి ఈ రోజు వెళ్ళి రేపు అక్కడే స్టే అంట, మళ్ళీ రిటర్న్ లో వెమ్లవాడ చూసుకొని రావడం అంట. మరి చూద్దాం ఇది ఎట్లా ఉంటది, మరి వీళ్ళు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో ఏమో, మరి ట్రిప్ ఎలా అవుతుందో ఏమో చూద్దాం. అట్లా ఇప్పుడైతే స్టార్ట్ అయినాం కస్టమర్ వాళ్ళ ఇంటికి. కస్టమర్ వాళ్ళని ఎక్కించుకొని మెల్లగా స్టార్ట్ అయిపోవాలి. ఇక ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. అబ్బా ఏం ఎండ కొడుతుంది. ఇవి ఆటోలో ఇంకెట్లనో ఏమో. ఇది కాదు మామ, అప్పుడే కార్ కిరాయిలు ఎంకోవాలి. ఇంకా ఈ ఎండకు వశం అయితే లేదు. ఎన్నిసార్లు తానం చేసినా ఒక్కసారి బండ్లో కూర్చునే వరకు కలాస్, మళ్ళీ అంతా నాశనం అవుతుంది. ఇవి కాదు ఇక ట్యాక్సీలు పట్టుకోవద్దు, ఇక కార్ కిరాయిలు పట్టుకోవాలి. అవి అయితేనే మనకి ఇంత ఏసీలా సమ్మగా ఉంటుంది, మంచిగా నీట్గా పోయి రావచ్చు. ఓకే మామ, అడిగి అయినాక చూద్దాం కస్టమర్ వాళ్ళ ఇంటికి. ముందైతే అక్కడికి వెళ్ళిపోదాం కస్టమర్ వాళ్ళ ఇంటికి. అక్కడికి అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక డైరెక్ట్ కొమరవెల్లి వచ్చేసినాం. ఎందుకంటే అక్కడ కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో ఇద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేకుండా డైరెక్ట్ కొమరవెల్లి వచ్చేసినాం. మా కస్టమర్లు ఎక్కువ దర్శనాలు వెళ్ళిపోయారు. నైట్ బయట వండుకున్నాం, కానీ చిన్న రూమ్గా చిన్న రూమ్ చూపుతాం. నైట్ వండుకున్నాం కాబట్టి రూమ్ ఉన్నాం. ఏం ఆన్ తీసుకున్న రూమ్ ఓన్లీ సింగిల్ రూమ్. అది మా ట్యాక్సీ. గట్టినే వండుకున్నాం. అమ్మయ్య, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడు కొంచెం మంచిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఇక నైటు చిన్న దోమలు కదా, అస్సలే నిద్ర పట్టలేదు. వాళ్ళు కస్టమర్ అంటే మా కిరాయి వచ్చిన వాళ్ళ కస్టమర్లు ఏం చేశారు, నైట్ 12ంటికి కూడా పోయి దోమలు అది ఉంటుంది కదా అగరబస్తి, అది తీసుకొని వచ్చారు బాబు. చిన్న దోమలు కదా నైట్. వాళ్ళు వీళ్ళు మాత్రం మంచిగా ఉన్నారు. ఓకే, కొంతమంది ఎట్లా అంటే డ్రైవర్లు అన్న వరకు ఇట్లా చిన్న చూపిస్తారు, వీడింది డ్రైవర్గా లైట్ అన్నట్టు చూస్తారు. కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా చూసుకుంటారు. నేను ఇంతవరకు ఎప్పుడైతే చాలాసార్లు వచ్చిన కొమరవెల్లి, కానీ ఇట్లా రూమ్లో మాత్రం ఇంతవరకు ఎప్పుడు స్పెండ్ చేయలేదు. వీళ్ళు వాళ్ళది రూమ్ ఇచ్చి పేరు రావు, వాళ్ళు వేరు. ఇప్పుడు నేను అట్లా పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చిన, వాళ్ళకి రూమ్ ఇచ్చారు మంచిగా. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి రూమ్లోనే పడుకున్నా కాసేపు. ఇప్పుడు 6 o'clock నుంచి వెళ్ళి ఇప్పుడు ఎంత అవుతుంది టైం, 9 అవుతుంది, 8:30 అవుతుంది. 1.5-2 గంటలు అయితే మంచిగా పడుకున్నా సాలిగా. పర్లేదు, ఇప్పుడు వచ్చిన కిరాయిలు అయితే చాలా బాగా చూసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లా చూసుకోవాలి ఎవరు కూడా. మంచిగా స్టార్టింగ్ అసలు డ్రెస్సులు తెచ్చుకుంటే అయిపోయి ఇంత మంచిగా ఉన్నారు అనుకుంటే ముందు వెళ్తే డ్రెస్ తెచ్చుకొని నేను కూడా అసలు గుడి చూసేటోనే. బయటికి వెళ్ళి చూసిన నైట్ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ నైట్ ఇంట్లో ఛార్జింగ్ లేదు. మళ్ళీ అది ఒకటి ఇబ్బంది ఉండే. నైట్ ఫుడ్ కూడా కొంచెం ఉంది. పప్పు పెట్టిర్రు, ఆలు పెట్టిర్రు, ఇంకేంటిది 2 పచ్చళ్ళు పెట్టిర్రు. మామిడికాయ పచ్చడి ఒకటి, టమాటా పచ్చడి ఒకటి. చేదిగానే అక్కడ వీళ్ళు ఇంత మంచిగా ఉంటారని తెలియకనే నైట్ చపాతీలు వేసుకొని వచ్చిన ఇంటికి అంచు రాక. చపాతీలు ఒక 6 చపాతీలు వేసుకొని వచ్చినాం ఇంటికాడ. మమ్మీ చేయమన్నా మళ్ళీ వీటితో పాటు అటుకులు కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు తినాలి అవి. అన్ని ప్రిపేర్ అయితే వచ్చినాయి. ఎందుకంటే మొన్న కిరాయిలు ఏం చేసారు, అంతకుముందు వచ్చిన కూడా అంతే.
ఎప్పుడు వచ్చినా వాళ్ళు దర్శనం చేసుకొని ఫుడ్ పెట్టే వరకు వాళ్ళు అంటారు 12-1 వరకు వస్తామని చెప్తారు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో అవుతుంది. మళ్ళీ మనం ఫుడ్ గురించి వేరే కాడికి పోవాలి, హోటల్ ఎక్కువ పోవాలి, అది చేయాలి. కాకపోతే ఇక్కడ మనకు కొమరంభీం ప్లేస్ ఏంటంటే మనకు పార్కింగ్ బంక్ సైడ్ అటు సైడ్ ఒకటి ఉన్నది. అంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మామిడి పెట్టుంటారు. అక్కడ ఏంటంటే ఇక మన ఏరియాలో వచ్చిన వాళ్ళందరూ ట్యాక్సీ వాళ్ళు ఒక ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర వంట చేయించుకుంటారు. వాళ్ళు ఏంటంటే చపాతీలు ఇస్తారు, బాగుంటుంది చపాతీ. 8 రూపీస్ 9 రూపీస్ తీసుకుంటారు ఒక చపాతీ. వాళ్ళది బాగుంటుంది, విత్ పప్పు ఇస్తారు, మంచిగా ఉంటుంది. పొద్దున కూడా టిఫిన్ పెడతారు, టిఫిన్ చేస్తారు అక్కడ అంటే దగ్గరలో పర్లేదు మనకి ఎటు పోకుండా. ఇక ఛార్జింగ్ అయినా కూడా మేము అక్కడ పెట్టుకుంటాం దాదాపు. కాకపోతే ఎందుకంటే ఈసారి ఫుడ్ తెచ్చుకోకపోతే ఫుడ్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు నైట్ సూపర్ ఫుడ్ పెట్టారు. ఇక సేమ్ ఇంట్లో ఫుడ్ మంచిగా ఉంది, మస్తు ఫుడ్ ఉండేది, మంచిగా ఉంది. ఇది ఇక ఏం చేద్దాం, ఫుడ్ తెచ్చుకున్న రోజే ఫుడ్ వస్తుంది, తెచ్చుకున్న రోజు అయితే ఏం లేదు. మళ్ళా ఏం చేద్దాం, అట్లా అవుతుంది. ఇప్పుడైతే మంచిగా ఇది దొబ్బి తిని మంచి 6 చపాతీలు, టమాటా పచ్చడి, అటుకులు చూసేది తింటాం, లేకపోతే లేదు. తిని దొబ్బి తిని మళ్ళీ నీట్గా స్లీప్ అనేద్దాం, లేదంటే బయటకన్నా పోదాం. చూద్దాం, బయటకు తిరగబుద్ధి అవుతుంది, స్నానం చేయలేగా అని చూస్తున్నా. బయటకి వెళ్ళాలన్నా యుద్ధం, లేదంటే ఇప్పటికి పడుకొని మళ్ళీ నైట్ మళ్ళీ వెమ్లాడ పోవాలి. వెమ్లాడ కూడా ఉంది, ఇలా వెమ్లాడ పోయి మళ్ళీ వెమ్లాడ కూడా సేమ్ ఇట్లా నైట్ స్టే చేసి మళ్ళీ ఎల్లుండి పోవడం మనం ఇంటికి. అట్లా ఉంది. ఓకే, ఫస్ట్ అయితే దొబ్బి తిందాం. ఇది మన దీన ఏరియా, అటు ఇటు. స్నానం అయితే అయిపోయింది ఇప్పుడే. ఇందాక నేను చెప్పిన ఏరియా ఇదే. ఇక్కడ ఏంటంటే మా ట్యాక్సీలు అందరూ ఇక్కడ పార్క్ చేసుకొని పక్కన పొలం దగ్గర బోర్ వస్తే బోర్ దగ్గర స్నానం చేస్తాం. బాగా గుడికి వెళ్ళినట్ట బొట్టు తీసుకొని వచ్చిండు దేవుంది. ఇక మనం పోదామంటున్నాం, ఇక్కడనే 11 అవుతుంది. చలో, ఇక్కడైతే మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక వేములవాడ స్టార్ట్ అయిపోయినాం. ఇది కమాన్ వచ్చేసి మన టెంపుల్కి వెళ్ళే కమాన్ ఇదే. ఈ కమాన్ నుంచి వెళ్తేనే మన టెంపుల్కి వెళ్తాం. చలో, ఫైనల్ అయితే మనం వేములవాడ అయితే రీచ్ అయిపోయినాం. ఇదంతా మీకు కనబడేదంతా వేములవాడలో పార్కింగ్ అన్నమాట. ఒక టైంలో ఇక్కడికి వస్తే అసలు పార్కింగ్ దొరకదు. ఈ రోజు చూడండి మొత్తం ఖాళీ ఉంది, ఇటు సైడ్ చూసినా మొత్తం ఖాళీ ఉంది. ఈ ఆవులు చూడ ఎంత పద్ధతిగా వెళ్తున్నాయో లైన్గా. చూడ నీకు సూపర్ అనిపిస్తుంది కదా. అది ఆంధ్రాలో వేరే సరపిండి ఉంటుంది, తెలంగాణ వేరే సరపిండి ఉంటుంది. కానీ సరపిండి ఈయన బిజినెస్ మంచిగా ఉంది. తెలంగాణ సరపిండి అది విన్నావా ముచ్చట? సరపిండి ఆంధ్రాలో ఉండేది ఉండదా? మరి అది తెలంగాణ సరపిండి అంటే నాకు మరి ఆంధ్రాలో కూడా ఉంటుంది అనుకుంటున్నా. అప్పుడు వచ్చినాం, ఇంకా 5కి వచ్చినాం. ఇటు వాకింగ్ చేస్తున్నా, ఏం చేయాలో అర్థమవుతలే. ఇక మన బండి పార్క్ చేసినాం. బండి పార్కింగ్ మనలో కింద ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అదే. మనమేమో ఇట్లా తిరుగుదాం. ఇది మన కథ. ఏం చేద్దాం, టైం పాస్ అవుతలే. ఇప్పటికి దాదాపు 1.5 గంట అవుతుంది వాకింగ్ చేయబట్ట. ఆడికి వాకింగ్ చేస్తున్నాం. మన వెంబడడం అయితే కొత్త గుడి ఆ ప్లేస్ లో ఉండే గుడి కనబడుతుందో లేదో. ఇక్కడ రేకులు కనబడుతున్నాయి, అక్కడ పాత గుడి ఉన్నాయి, అవి మొత్తం తీసేసారు. ఇది ఇక్కడ గుండ్లు తీసుకునే వెంట్రుకలు తీసుకునే జాగా. ఇది కొత్త గుడి. మళ్ళీ ఇటు సైడ్ ఉంది. మేము క్వార్టర్స్లలో ఉన్నాం. ఇక్కడ చూద్దాం ఈరోజు ఎట్లయితే. ఈరోజు స్టే ఇక్కడనే బంగ్లా మీద, ఇక్కడ స్టే. ఇక్కడ కూడా దోమలు ఫుల్ దోమలు ఉన్నాయి. ఈరోజు ఎట్లా నిద్ర పడుతుందో ఈరోజు. కనబడుతున్న రేకులలో పాత గుడి ఉంది. ఆ పాత గుడిని తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు, కొత్తగా కడుతారు గుడి పెద్దగా. అంతకుముందు దర్గా కూడా ఉంది అక్కడ.
దర్గా కూడా వేసేసారు. చూద్దాం ఇప్పుడు అది కానీ దాదాపు ఎంత లేదన్నా టైం పడుతుంది. మేబీ ఒక 3 సంవత్సరాలు అనబడుతుంది, 2-3 సంవత్సరాలు అనబడుతుంది ఈజీగా. కానీ ఫుడ్కి ఏం బాధలేదు, కానీ పండుగ ఇక దోమలు చూసారా కనబడుతున్నాయి దోమలు. ఇక ఎట్లా వస్తున్నాయి దోమలు, ఒక్కటే బాధ దోమలతోని. ఈరోజు ఒక్కరోజు అయిపోతే రేపు పొద్దున వాళ్ళు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. వెమ్లాడకైతే మేము 5కి వచ్చినాం. అప్పుడు 3కి స్టార్ట్ అయినాం, 2:30 వరకు స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చే వరకు 5 అయింది. ఇక్కడికి వచ్చినాం, రూమ్లోకి వెళ్ళిపోయారు. 1.5-2 గంటలు అవుతుంది. నేను ఇక్కడ పైన బంగ్లా పైన ఉన్నా, వాకింగ్ చేసుకుంటా చేసుకుంటా. ఇంకా మేబీ ఇంకో గంట అయితే పిలుస్తారు కావచ్చు ఫుడ్కి. తినాలి కదా, తినాలి, ఏం చేద్దాం. ఇది అయిపోయిందంటే ఈరోజు పడుకొని తిని పడుకొని పొద్దున ఇంటికి పోవడమే. ఈరోజు డే 2 అన్నమాట. అంటే మనం సాటర్డే అంటే మొన్న నైట్ కొమరవెల్లి వెళ్ళినాం. కొమరవెల్లిలో స్టే చేసి పొద్దున వాళ్ళు దర్శనం చేస్తున్నారు. ఇక నేను స్నానం చేసి అన్నీ చేసే వరకు లేట్ అయిపోయింది, ఎందుకంటే డ్రెస్ తెచ్చుకోలేదు. ఒక డ్రెస్ మీద స్నానం చేసేసి ఇక అంతసేపు ఇచ్చేసే వరకు లేట్ అయిపోయింది. ఇక గుడికి పోలేదని ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి 2:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి. అంటే ఈరోజు డే 2 ఈరోజు కూడా దర్శనం అయిపోతుంది. రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళిపోతుంది. రేపు డే 3 అయిపోతుంది. అట్లా నిన్న నైట్ కుమరవెల్లి వెళ్ళినాం, నిన్న అక్కడ స్టే చేసినాం. ఈరోజు పొద్దున్న దర్శనం చేసుకుని సాయంత్రం వరకు వేములవాడ వచ్చినాం. వాళ్ళు ఇప్పుడు వేములవాడ నుంచి ఈరోజు ఇక్కడ స్టే చేసి రేపు పొద్దున దర్శనం చేసుకొని మళ్ళా రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోవడం అంతే. చలో శుభోదయం, లేచినమ్మా ఇప్పుడే. అలా అయిపోయినాక దర్శనం అయినాక పోవడం. అయితే కంప్లీట్ అయిపోయింది. సీదా ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి తిని వాటర్ పౌడ్ అయ్యాం. సీదా అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీటెడ్. చలో రైట్ మామాస్, ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. రైట్ బాయ్.